ఈ యొక్క సెషన్లోని మరి మిగిలినటువంటి ఆర్థిక సర్వేలో ఉన్నటువంటి ప్రధాన అంశాలలో భాగంగా మరి మిగిలినటువంటి అంశాల గురించి ఈ యొక్క సెషన్లో చూస్తాం. ఇక్కడ పురపాలక మరియు పట్టణాభివృద్ధి గురించి ప్రధాన అంశాలలో మనకు ఈ యొక్క ఆర్థిక సర్వేలో ఇవ్వడం జరిగింది. మరి మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి చారిత్రమైనటువంటి హైదరాబాద్ నగరం వెలిసి ఉంది. ఈ మూసీ నది సహజ సరస్సులైనటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోని ప్రవహిస్తూ ఉంది. హైదరాబాదులో 55 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మూసీ నదిని వెంబడ వినోద ఉద్యానవనాలు మరియు పిల్లల కొరకు జల క్రీడలు, జలపాతాలు, వీధి వ్యాపారులు మరియు షాపింగ్ మాల్స్ కూడినటువంటి సుందరమైన ప్రాంతంగా మార్చడానికి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అనేది దీనిపైన మనకు ఈ యొక్క మూసీ నది డెవలప్మెంట్ కోసము నిధులు అనేది కేటాయించడం జరిగిందనే విషయం ఇక్కడ. దీన్ని ఒక అందమైనటువంటి మూసీ నదిగా నిర్మించడం కోసము మనము దీనికి ఎక్కువ మొత్తంలో బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ దీనిలో భాగంగా మనకి ఇంకేం అసలు మేజర్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ సార్ అంటే ఇక్కడ ఈ ప్రయత్నాలకు మద్దతుగా ప్రభుత్వము 2024-25లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోని ఎన్ని కోట్లు కేటాయించింది మూసీ నది అంటే ఈ యొక్క డెవలప్మెంట్ కోసం, ఈ యొక్క మూసీ నదిని పునరుద్ధరణ కోసము ఎన్ని కోట్లు కేటాయించిందంటే 1000 కోట్ల రూపాయలు అనేది ఈ యొక్క మూసీ నది పునరుద్ధరణ కోసము ఇక్కడ మనము డెవలప్మెంట్ కోసము పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఈ మూసీ నదిలో ఉన్నటువంటి దాంతోపాటుగా ఆర్థిక మౌలిక సదుపాయాలు తెలంగాణ ప్రభుత్వంలో ఏమేమి చేయబోతా ఉంది అంటే పారిశ్రామిక మరియు ఇక్కడ ఏంటంటే పారిశ్రామిక మరియు సేవా రంగాలు, ఉపాధి కల్పన, ఆదాయ వృద్ధి మరియు మొత్తం ఆర్థిక అభివృద్ధమైనటువంటి అంశాలను మరియు గణనీయమైనటువంటి దోహదం చేసే విధంగా సమాచార సాంకేతిక మొదలు వస్త్ర మరియు తయారీ రంగాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు విభిన్న ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసము తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టుగా ఈ యొక్క ఆర్థిక సర్వేలో తెలపడం జరిగింది. మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి అంటే GSDP అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో గణనీయంగా ఉపయోగపడుతున్న అంశాన్ని ఏ సర్వేలో తెలిపారంటే ఈ యొక్క 2024లో ఉన్నటువంటి ఈ ఆర్థిక సర్వేలో ఈ యొక్క విషయాలను తెలపడం జరిగింది. దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఏ పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ ఇక్కడ 2023-24లో ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరంలోని సేవా రంగము మరియు ప్రజల ప్రకారము స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తికి ఎంత శాతం వాటా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ అంటే సేవా రంగం 2023-24 సంవత్సరంలోని సేవా రంగం ప్రజల ప్రకారం ఎంత వాటాను కలిగి ఉన్నది. ఎంత షేర్ను కలిగి ఉన్నది సార్ అంటే ఇక్కడ 65.7% అనేది వాటాను కలిగి ఉన్నది. 65.7% వాటా అనేది ఇక సేవా రంగం యొక్క వాటాను కలిగి ఉన్నది. అదేవిధంగా ఇది తెలంగాణ ఆర్థిక వృద్ధి మరియు చైతన్యాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించేది అంటే సేవా రంగం అనేది మనము ఇక్కడ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో ఇంకొక అంశం ఏంటంటే భారతదేశంలో మొత్తము జీడిపికి సేవారంగ సహకారం ఎంత జరుగుతుంది అంటే ఇక్కడ 54 అంటే ప్రస్తుత ప్రకారము 54.9% అనేది జాతీయ సగటుతో పోల్చినప్పుడు తెలంగాణ అనేది గణనీయమైనటువంటి ప్రగతి ఎక్కువ మొత్తంలో సాధించిన విషయం అనేది చూడొచ్చు. ఎక్కువ మొత్తంలో సాధించిన విషయం అనేది ఇక్కడ మనకి ఈ సర్వేలో మనకు తెలియజేస్తూ ఉంది. తర్వాత మనకు ఉన్నటువంటి మేజర్ అంశాలలో భాగంగా ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇంధన రంగము గురించి మనం మాట్లాడుకుంటాం. ఇంధన రంగంలో ఉన్నటువంటి ఇంధన రంగ స్థూల రాష్ట్ర దేశోత్పత్తిలో GSDPలోని ప్రస్తుత ప్రకారము ఎన్ని కోట్లకు పెరిగింది ఇంధన రంగంలో చూసినట్లయితే 2297 కోట్లకు పెరిగింది. 2290 కోట్లకు పెరగడం జరిగింది. మరి 2022-23 ఆర్థిక సంవత్సరంలోని మొదటి సవరించినటువంటి అంచనాల ప్రకారము ఈ రంగంలో GSDP ఎన్ని కోట్లు కాగా అంటే మామూలుగా
22,229 కోట్లు కాగా ఈ సంఖ్య ఇప్పుడు ఎంత ఉంది అంటాడు. ఈ సంఖ్య ఎప్పుడు ఉందంటే ఇది 2022-23 ప్రకారం, ఇది 2023-24 ప్రకారం ఎంత ఉంది అంటే సో 24,520 కోట్లకు పెరిగింది. ఎంతగా పెరిగింది? 2023 అంటే ఏ రంగంలో? ఇంధన రంగంలోని. ఇంధన రంగంలో 2023-24 సంవత్సరంలో ఉన్నటువంటి ఎన్ని కోట్ల పెరిగింది అంటే 24,520 కోట్లకు పెరిగిందనే విషయం ఇక్కడ మనము ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. తర్వాత ఇంకా మనకు ఉన్నటువంటి రవాణా విభాగం చూద్దాం. రవాణా విభాగం కూడా చూద్దాం. మరి రవాణా విభాగంలో ఏంటంటే మేజర్గా ఈ రవాణా అనగానే సో హరిత విప్లవం. సో భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు? సో భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. సో ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్. మరి ఇక్కడ ఈ హరిత విప్లవాన్ని ఆవిష్కరణ ప్రోత్సహించడానికి మరియు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి హైదరాబాద్ నగరము ఇతర ప్రాంతాలతో పశ్చిమ కారిడార్లోని సుదూర ప్రయాణికులకు సేవలను అందించడానికి 25 ఇన్ మెట్రో ఏసీ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎన్ని బస్సులు ఉంటాడు ఇక్కడ? ఇన్ అంటే ఇక్కడ ఎన్ని, ఇన్ అంటే ఈ మెట్రో అంటాం, అంటే ఎలక్ట్రానిక్ మెట్రో ఏసీ బస్సులను ఎన్ని ప్రవేశపెట్టిన అంటాడు. సో 2024-25 ఉన్నటువంటి ఆర్థిక సర్వే ప్రకారము 25 ఏసీ బస్సులను 25 ఇక్కడ వచ్చింది ఆల్రెడీ 25 ఈ మెట్రో ఏసీ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. దేనిలో భాగంగా సరే అంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక సర్వేలో భాగంగా ఈ విషయాలను తెలియజేస్తా ఉన్నారు. నెక్స్ట్ సెప్టెంబర్లో 2023 నుండి ప్రజలకు రవాణా సౌకర్యం అందించడంలో ప్రారంభించాయి. మరియు మార్చి 12, 2024లో గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి హైదరాబాద్లోని జంట నగరాలలో 25 ఈ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ మెన్షన్ చేశారు. ఇక్కడ 25 సేమ్ అంటే 25 ఈ మెట్రో ఏసీ బస్సులను ఇక్కడ ప్రారంభించడం జరిగింది అనేది సో మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే ఇక్కడ మేజర్ టాపిక్లో భాగంగా పరిశ్రమలు మరియు సేవా రంగం గురించి మనం చూడాల్సి వస్తుంది. పరిశ్రమలు మరియు సేవా రంగం అంటే పరిశ్రమలు ద్వితీయ రంగం సంబంధం. ఇక్కడ ద్వితీయ రంగం మరియు తృతీయ రంగం గురించి. తృతీయ రంగం ఒక ప్రాంత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయి. మరియు ఇవి ఉద్యోగాలు సృష్టించడంలోనూ మరియు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయి. ఉత్పాదకత మరియు పోటీతత్వాన్ని పెంచేటువంటి సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడంలోనూ భారతదేశంలోని రాష్ట్రాల్లోని ఘనమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఎంఎస్ఎంఈలు చాలా ఇంపార్టెంట్. అంటే ఎంఎస్ఏ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ అంటాం. ఇక్కడ ఎంఎస్ఎంఈ అంటే ఏంటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ అనేటువంటిది. సో ఇక్కడ ఈ యొక్క అంటే సూక్ష్మ చిన్నతర మధ్యతర పరిశ్రమల గురించి ఈ యొక్క విభాగాన్ని 2014-15 సంవత్సరంలో మనకు ఎంఎస్ఎంఈలు అనే డెవలప్మెంట్ గురించి మనకు అంటే టిఎస్ ఐపాస్ అదేవిధంగా టిస్కో అనేటువంటి సంస్థల ద్వారా ఇక్కడ పారిశ్రామిక ప్రోత్సాహకాలు అనేది టిఎస్ ఐపాస్ ద్వారా కూడా మనకు ప్రోత్సాహకాలు అనేది చేస్తూ ఉంది. నెక్స్ట్ పరిశ్రమల గురించి చూసినట్లయితే పరిశ్రమల పరంగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పరిశ్రమల గురించి చూసినప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పారిశ్రామిక రంగ సహకారము స్థూల రాష్ట్ర అదనపు విలువలు అంటే జిఎస్విఏ అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో దాదాపు ఎంత శాతం అంటే 18% స్థిరంగా ఉంది అని 2023-24లోని ముందస్తు అంచనాల ప్రకారం నానాటికి 18.5కి చేరుకుంది అని. ప్రస్తుత స్థూల రాష్ట్ర అదనపు విలువల అనేది ఎంత అంటే 10.1 వృద్ధి రేటు చేకూరింది అనేది విషయం ఇక్కడ మనకి ఇందులో మెన్షన్ చేశారంటే ఈ సర్వేలో అంటే ఆర్థిక సర్వేలో మనకు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత మనకి ఇంకా ఇంపార్టెంట్ అంశాల గురించి మనము ఎక్కువగా ఆ అంశాలు ఎక్కువ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కువ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అంశాలు ఇక్కడ 2023-24 సంవత్సరంలోని పారిశ్రామిక రంగం యొక్క ఉపరంగాలలో వైవిధ్యమైనటువంటి వృద్ధిని సాధించింది. ఏ రంగాల్లో? ఉపరంగాల్లోని మరియు గనులు మరియు తవ్వకాల రంగాల్లో కూడా వృద్ధి రేటు 10.5% పెరిగింది. గనులు మరియు మరి తవ్వకాలలో ఎంత శాతం పెరిగింది అంటే 10.5% అంటే 10.5% పెరిగింది. మరియు తయారీ రంగంలోని 9.6 తక్కువ వృద్ధి రేటును నమోదు చేసింది. అదేవిధంగా తయారీ రంగంలో ఎంత తక్కువ వృద్ధి రేటు సాధించింది అంటే ఇక్కడ 9.6 అనేది తక్కువ వృద్ధి రేటు సాధించింది.
మరియు ఇది ఉత్పత్తి సామర్థ్యం లేదా మార్కెట్ డిమాండ్ యొక్క ప్రతికూల సవాళ్ళను సూచిస్తూ ఉంది. ఇందులో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇవన్నీ కూడా మనకు ద్వితీయ రంగంలో కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ రంగంలో ఉంటాయంటే ద్వితీయ రంగంలోని కనిపిస్తూ ఉంటాయి. ద్వితీయ రంగంలోని కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూద్దాం. రైట్, రైట్ ఇక్కడ తెలంగాణలోని ఒకటి ఏంటంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే భారతదేశంలో అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉంది. మరియు ఎలక్ట్రానిక్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి మెయిట్ అనేటువంటి చెందినటువంటి ఈటైల్ నుండి వచ్చినటువంటి నివేదిక ప్రకారం ప్రతి 1000 మందికి అత్యధిక ఈ లావాదేవీలు చేసినటువంటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం. అంటే అత్యధిక ఈ లావాదేవీలు చేసినటువంటి రాష్ట్రంలో తెలంగాణ అనేది ఎక్కువ వృద్ధి రేట్ అనేది సాధించింది. మరియు దాంతోపాటుగా రైట్ ఇక్కడ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సంక్షిప్త సమాచార సారాంశ అంశాలకు ఇక్కడ మేజర్ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఈ అంశాలకు ఒకసారి మనం మ్యాక్సిమం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ స్థూలంగా మామూలుగా మీకు అందరూ తెలుసు ఇవన్నీ ఏంటి సార్ అంటే ఎన్ని రంగాలు ఉంటాయి? ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, సేవా రంగము. ఈ మూడు రంగాలు అంటే ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, సేవా రంగము. మరియు వ్యవసాయం మరియు దానికి అనుబంధంగా ఉన్నటువంటి రంగము, పరిశ్రమలు అందులో ఉన్నటువంటి గనులు మరియు తవ్వకాలతో సహా సేవల రంగము రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సేవా రంగంలోని ఇక్కడ ముఖ్యంగా ఏ రంగంలో ఎక్కువ వృద్ధి రేటు సాధిస్తూ ఉంది? సేవా రంగంలో అనేది ఎక్కువగా వృద్ధి రేటు సాధిస్తూ ఉంది. ఓకేనా. మరియు ఇక్కడ తెలంగాణ స్థూల రాష్ట్ర అదనపు విలువ GSVAలోకి అత్యధిక సహకారం అందించింది. దాని తర్వాత పరిశ్రమలు మరియు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలోని తెలంగాణ యొక్క GSV ముందస్తు అంటే GSVAలోని ముందస్తు అంచనాల ప్రకారం 2023-24లోని ప్రస్దర్ల ప్రకారము ఎంత ఉంది సేవా రంగంలో? ఇది ఇంపార్టెంట్. సేవా రంగంలో ఎంత శాతం ఉంది అంటే 65.7% అనేది సేవా రంగంలో వృద్ధి రేటు సాధించింది. 65.7 అంటే 65.7% అనేది వాటాను కలిగి ఉన్నది. 65.7% వాటాను కలిగి ఉన్నది ఏ సార్ అంటే యొక్క మనకు సేవా రంగంలో ఉన్నటువంటి వాటా. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి దీనిలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఇక్కడ పారిశ్రామిక రంగంలో మరియు మైనింగ్, క్వాయిరింగ్ అండ్ 18% వాటాను కలిగి ఉన్నది. అంటే పారిశ్రామిక రంగంలో అంటే ద్వితీయ రంగంలో ఎంత వాటా కలిగి ఉన్నది? ఇక్కడ సేవా రంగంలో అయితేనేమో 65.7% ఉంది. మరియు ద్వితీయ రంగంలో అయితేనేమో 18.5 ఉన్నది. మరియు ఇక్కడ వ్యవసాయము దాని అనుబంధ రంగాలలో ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల్లోని 15.8 తర్వాత స్థానాల్లోని నిలిచి ఉన్నది. అంటే ఈ మూడు రంగాలు చూసినప్పుడు ఒకటేమో సేవా రంగంలో 65.7% కలిగి ఉన్నది. ద్వితీయ రంగంలో 18.5% కలిగి ఉన్నది. అదేవిధంగా ప్రాథమిక రంగంలో అంటే వ్యవసాయ రంగంలో 15.5 అంటే 15.8 కలిగి ఉన్నది. అంటే 2023-24 అంచనాల ముందస్తు అంచనాల ప్రకారం మనకున్నటువంటి ఈ యొక్క డాటాను మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ తలసరి ఆదాయం మీద మనకు ఎంత ఉన్న అంశం కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తలసరి ఆదాయము దీని మీద మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటి సార్ అంటే తెలంగాణ తలసరి ఆదాయం అంటే ఏంటి? ఒక రాష్ట్ర ఆదాయాన్ని ఆ రాష్ట్ర జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. మరి తెలంగాణ తలసరి ఆదాయం 2014-15లో ఎంత తలసరి ఆదాయం ఉందంటే 1,24,124,104 రూపాయలు ఉంటే అది 2023-24లో ఉన్నటువంటి తలసరి ఆదాయం ఎంత ఉంది? అప్పుడు 2023-24లో ఉన్నటువంటి తలసరి ఆదాయము 3,47,000 అంటే ఇక్కడ 3,47,000
3,47,299కి పెరిగిందనే విషయం ఇక్కడ. అంటే 1,24,104 రూపాయలు ఉన్నటువంటి సో తలసరి ఆదాయము ఎంత పెరిగిందంటే 3 లక్షల అంటే సో 3,47,299కి పెరిగింది. ఇదే కాలంలోని సో తెలంగాణ మొత్తం అప్పు ఎంత ఉంది అంటే 72,658 కోట్లు ఉన్నటువంటి తెలంగాణ అప్పు సో ప్రజెంట్ అంటే 2023-24 నాటికి 6,71,757. చాలా దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. 2014-15 ఎంత ఉంది, 2024-25 ఎంత ఉంది అనేది అప్పు అనేది అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ 6,71,757 కోట్లకు పెరిగింది. అంటే సో 824.5% ఉన్నటువంటి పెరుగుదలను నమోదు చేసినట్టుగా ఇక్కడ మనకు ఈ ఆర్థిక సర్వేలో చెప్పడం జరుగుతుంది. అంటే సో తలసరి అప్పు అంటే ఒక్కొక్క వ్యక్తి పైన ఎంత అప్పు ఉందని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో 2014-15 ఎంత ఉంది, 20,251 రూపాయలు ఉంది. 20,251 ఉంటే అది ఎన్ని రేట్లకు పెరిగింది అంటే 7 రేట్లకు పెరిగింది. అంటే తలసరి అప్పు అనేది ఎంత పెరిగిందంటే 7 రేట్లకు పెరిగింది. ఎంత ఉన్నా సరే అంటే 2023-24 ప్రకారము 1,73,000 సరే 1,76,000 1,76,360 రూపాయలకు పెరిగింది. అంటే ఒక వ్యక్తి యొక్క తలసరి అప్పు ఎంత ఉంది, 1,76,360 రూపాయలు పెరిగింది. 2014-15 ఎంత ఉంది, 20,251 రూపాయలు ఉంటే ఎన్ని రేట్లు పెరిగిందంటే 7 రేట్లు పెరిగింది. ఎన్ని రేట్లు పెరిగింది ఇక్కడ, 7 రేట్లు పెరిగింది. సో నెక్స్ట్ సెషన్లో మనం మిగిలినటువంటి అంశాలు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.